బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు చిలుకులూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించడం జరుగుతోంది. ఆ పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 3 అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. పూర్తిగా నుజ్జు అయిపోయింది కారు భాగం. కంటైనర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన విజువల్స్ ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశాయి. పల్నాడు చిలుకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. AP40AB06 అంటూ కూడా నెంబర్ని మీరు చూడొచ్చు, 0685. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. విజువల్స్ మీరు చూస్తున్నారు. గుంటూరు మరి ముఖ్యంగా పల్నాడు చిలుకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మృతులు 3 అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. వెంటనే ఆ ఘటన జరిగిన తర్వాత ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. స్థానికులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్స్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ను వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ కారు ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఎక్కడా కూడా గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. ఈ ఘటనలో ఘటనా ప్రదేశంలో ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ప్రమాదం. ఆ కంటైనర్ ఢీకొట్టిన తర్వాత ఎక్కడ మీరు చూస్తే ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. భారీ ప్రొక్లైనర్ అక్కడి రంగంలోకి దించాల్సి వచ్చింది. వాటిని క్లియర్ చేయడానికి ఆ భౌతిక కాయాలని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలు RTV దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కాస్త ఇబ్బందికరంగా ఉన్న దృశ్యాలు. మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్నటువంటి షిఫ్ట్ కారు అతి వేగంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ల లోడుకి సంబంధించినటువంటి ఒక కంటైనర్ ని ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాద సమయంలో కారు అతి వేగంతో వెళ్లడంతోనే కంట్రోల్ అవ్వకపోవడం, బ్రేకులు పడకపోవడంతో ఒక్కసారిగా కంటైనర్ ను గుద్దడంతో షిఫ్ట్ కారు మొత్తం కూడా ఆ కంటైనర్ కిందకి వెళ్ళి ఇరుక్కోవడం జరిగింది. షిఫ్ట్ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి మొత్తం 4 విజ్ఞాన కాలేజీకి చెందినటువంటి యువకులు చనిపోయినట్లు కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 స్పాట్ లోనే చనిపోయారు. 2 ముందున్నారు, 2 వెనక ఉండడం జరిగింది. ఒక డెడ్ బాడీ మాత్రం ఆ డోర్ ఓపెన్ అయ్యి మొత్తం పగిలిపోవడంతో బయటపడింది. మిగిలిన 3 మాత్రం కారులో నుజ్జు అయినటువంటి ఆ కారులోనే ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ప్రమాద సంఘటనను ఒక్కసారి పరిశీలిస్తే అతి వేగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కారు ప్రమాదానికి గురైనట్లు కూడా క్లియర్ గా నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా వేగంగా వెళ్ళి ముందున్నటువంటి కంటైనర్ ని గుద్దడంతోనే ఆ కారులోకి మొత్తం ఈ కారు ఏదైతే ఉందో ఆ పార్ట్ ఒక్కసారిగా అందులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఒకవేళ వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి బయటకు వద్దామన్నా కూడా ఆ రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కారు మొత్తం ఆ కంటైనర్లో ఇరుక్కుపోవడంతో ఆ 3 చనిపోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలై రోడ్డు మీద పడిపోయినప్పటికీ కూడా అతను కూడా అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదంలో ఈ కంటైనర్ కి సంబంధించినటువంటి మరో 2 కూడా గాయాలైనట్లు గుర్తిస్తున్నారు. వాళ్ళకి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ ప్రస్తుతానికి ఈ కంటైనర్ కి సంబంధించి కానీ ఈ రోడ్డు ప్రమాదంలో ఈ చనిపోయినటువంటి మృతదేహాన్ని అక్కడి నుంచి క్లియర్ చేయడానికి కూడా పోలీసులు అయితే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిలుకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు అక్కడ దగ్గరుండి కూడా వీటన్నింటిని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి సంబంధించినటువంటి వివరాలను గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం 4 చనిపోయినటువంటి విద్యార్థులు మొత్తం లో 3 అయ్యప్ప స్వామి మాల ధరించున్నారు. అతను మాత్రం మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి 3 కూడా చనిపోయారు. అతను కూడా చనిపోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అసలు ఒంగోలు ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తీవ్రంగా మాత్రం అక్కడ పోలీసులు ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతి వేగంగా అంటే కారు ప్రమాదానికి గురైనటువంటి సమయంలో
స్పీడ్ గా ఉంది కారు, అందుకే కంట్రోల్ అవ్వలేదు. కంట్రోల్ అవ్వకపోవడం ఎదురుగా వచ్చేటటువంటి కంటైనర్ ని, ముందున్నటువంటి కంటైనర్ ని, అంటే అది ఎదురుగా కూడా రావట్లేదు, వెళ్తున్నటువంటి కంటైనర్ ని గుద్దటంతో పాటు దాని కిందకి వెళ్ళి ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉందంటే ఎంత వేగంగా ఉందనేది కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా స్పందించడం జరిగింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ప్రమాదాలు బరివిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా కూడా మడిపల్లి రామప్రసాద్ అయితే కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన స్పందించారు. దాంతోపాటు చనిపోయినటువంటి ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా కూడా క్లీన్ చేసి కుటుంబ సభ్యులకి ఇవ్వాలి అనే విధంగా కూడా అధికారులను అయితే ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా జరిగినటువంటి ప్రమాదంలో ఒకేసారి నలుగురు చనిపోవడం మాత్రం తీవ్ర విషాదాన్ని మిగులుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సచిన్, ఆ వెహికల్ని చూస్తేనే అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది సాయి. సో ఈ క్రమంలో ఘటనకు కారణం ఏమి ఉంటుంది అనే దానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది, స్థానికులు ఏమంటున్నారు? ఎందుకంటే అఫ్కోర్స్ కాస్త ఆ స్పీడ్ అనేది ప్రధాన కారణం అనేది కనిపిస్తోంది, కానీ ఇక్కడ ఆగి ఉన్నది లోడ్తో వెళ్తున్న లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ ట్రక్ని ఢీ కొట్టిందంటూ కూడా. సో తప్పు ఎవరిదైన అంశానికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు, ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ అంచనా అక్కడ? కారు ప్రయాణంకి సంబంధించినటువంటి దానిపైన ప్రమాదం జరిగినటువంటి సమయంలో కొంతమంది చూడలేదు, కానీ జరిగిన వెంటనే ఆ పక్కన బండ్ల మీద వెళ్ళే వాళ్ళు, కార్ల మీద వెళ్ళిన వాళ్ళు మాత్రం వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళు కూడా ఒక అంశం చెప్తున్నారు, వేగంగా కార్ అనేది చాలా వేగంగా వస్తుంది, ఎదురుగా ఉన్నటువంటి వెహికల్ ని వాళ్ళు తప్పించే ప్రయత్నం చేశారు, కానీ అది తప్పలేదు. ఆ స్టీరింగ్ లేకపోతే బ్రేకులు పడబడటం ఏదో జరిగినటువంటి సంఘటనలో ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి కంటైనర్ ని గుద్దేశారు. గుద్దటం కూడా కంటైనర్ కిందకి, అంటే షిఫ్ట్ కార్ ఏదైతే ఉందో ఆ పై పార్ట్ అంతా కూడా పగిలిపోయి ఒక్కసారిగా కారు లోపలికి వెళ్ళిపోయి నుజ్జు అవడంతోనే వీళ్ళు చనిపోయారు. అప్పటికి వెంటనే తీసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇరుక్కుపోయినాయి కాబట్టి డెడ్ బాడీస్ తీయలేకపోయాము. పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊడిపోయినటువంటి వాటి సహాయంగా వెనక్కి లాగి, అంటే ప్రొక్లైన్ అని పిలిపించి ఆ కారుని వెనక్కి తీసిన తర్వాతే వాళ్ళని బయటకు తీసేటటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం కూడా చూస్తున్నాము, ఆ ప్రొక్లైనర్ తో బయటికి తీసిన తర్వాత ఆ కారులో నుంచి వాళ్ళని బయటకు తీస్తున్నారు. ఆ ప్రమాదంలో ప్రధాన కారణం అనేది షిఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది అతివేగంగా వెళ్ళటం, అంటే ఉన్నటువంటి పరిస్థితి కంటే కూడా ఆ కారుకి ఉండేటటువంటి స్పీడ్ కానీ దానికి ఉండేటటువంటి బెలూన్స్ ఏవైతే ప్రమాద సమయంలో ఉండేటటువంటి బెలూన్స్ కూడా కొంత వేగాన్ని మాత్రమే తట్టుకోగలవు. తీవ్రమైనటువంటి వేగాన్ని తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి తీవ్రంగా జరిగినటువంటి ప్రమాదం కాబట్టి స్పాట్ లో నలుగురు చనిపోవడం జరిగింది. దాంతో పాటు ఎవరూ కూడా సీట్ బెల్ట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా పోలీసులు అయితే కొంచెం అంచనా వేస్తున్నారు. ఇంకా నిర్ధారణ కావాలని చెప్తున్నారు, కానీ ఆ లైట్ ఎందుకంటే ఒక డెడ్ బాడీ బయటికి పడిపోయింది, మరో డెడ్ బాడీ లోపల ముందు 2 సీట్లను గుద్దుకొని పడిపోవడం చూస్తే సీట్ బెల్ట్ అనేది ఎవరు కూడా ధరించినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సచిన్, రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం గుంటూరులో జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్నాడు చిలుకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనక నుంచి వచ్చి ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో 4 మృతి చెందారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది వాళ్ళకి. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 3 అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. అతివేగమై ఈ ప్రమాదానికి కారణంగా అక్కడ భావించడం జరుగుతోంది. ప్రాథమికంగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది డీటెయిల్గా తెలియాల్సి ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.